BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా? చందమామ కథ అంటే గుర్తొచ్చింది. మొన్న మాట్లాడినప్పుడే నేను చెప్దాం అనుకున్నా, వాళ్ళు చెప్తాను. రావినూతల సువర్ణ కണ്ണన్ అని ఒక రైటరు, మా బందర్వారే. ఓకే. మా చిన్నప్పటి నుంచి నేను ఆవిడ సీరియల్స్ వచ్చేవి. ఈవిడ సస్పెన్స్ నావెల్స్ చాలా రాశారు. చిన్న కథలు కూడా నేను చాలా చదివాను. కొన్ని సినిమాలు కూడా తీసినట్టు గుర్తుంది నాకు. అయితే ఈవిడ చందమామ కథలు రాశారని నాకు తెలియదు జయ. ఒకవేళ అప్పుడు చదివిన రైటర్ పేరు చూసే ధ్యాస లేని ఏజ్ అది. అదేలే, స్టోరీలో వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయేది ఏదో కథ చదివేసేవాళ్ళం. మరి లేట్ 80sలో ఏమైనా రాశారేమో. ఆవిడ రాసిన ఒక చందమామ కథ చెప్తాను. ఓకే. నాకు వారు కూడా తెలుసు, అంటే మనిషితో పరిచయం లేదు కానీ మా ప్రాంతం వారే. ఆవిడ చాలా సీరియల్స్ కథలు, క్లిక్ 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 అని ఒక సీరియల్ భలే ఇంట్రెస్టింగ్గా ఉండేది. చాలా ఉన్నాయి. పర్ణశాల అవి బాగుంటాయి. మిన్నాగు, విరిదే, పేర్లు గుర్తున్నాయి. చాలా పేర్లు గుర్తులేవు కానీ అన్నీ నేను వారి శైలి గుర్తుపట్టగలను. ఒకవేళ పుస్తకం ఎక్కడైనా చదివాను అనుకో, ఇది ఆవిడదని తెలిసేలాంటి ఒక ప్రత్యేకమైన డిక్షన్ బాగుంటుంది, బాగా రాస్తారు. అయితే వారి పేరు చెప్దామని అనుకున్నాను అనమాట. ఊరికే చిన్న కథ ఇది, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. ఒక ఊళ్ళో ధర్మయ్య గారిని కొంచెం షావుకారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య ఒక కూతురు ఉంది. అయితే వీళ్ళింట్లో రామచంద్రం అని ఒక కుర్రాడు పనిచేసేవాడు. ఆయన కూతురు పేరు మందాకిని. ఆ మందాకినికి రామచంద్రం అంటే ఇష్టం. ఆవిడ మంచి పనిమంతుడు. అంటే ఇంట్లో పనులు చేయటం కాదు, పై పనులు మామూలుగా గుమాస్తాల హెల్పర్స్ ఉంటారు కదా, వ్యాపారంలో సహాయం చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి డబ్బులు పట్టి రావడం, బ్యాంకులకి వెళ్ళి రావడం, ఎవరి దగ్గరికైనా పెద్దవాళ్ళ ఇంటికి ఉత్తరాలు ఇచ్చి రావటాలు, అలాంటి పనులు చేసేవాడు, పై పనులు చేసేవాడు. అసలు అబద్ధమే చెప్పేవాడు కాదట. చాలా చక్కగా ఉండేవాడు మనిషి, మంచివాడు. ఈ పిల్ల అతని ప్రేమలో పడింది. అయితే ఆయన పిల్లకి 19 ఏడు వచ్చిందో ఏమో, ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటూ పెళ్లి మాటలు ఎత్తేసరికల్లా పిల్ల ఏమందిట, నేను రామచంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను, మంచివాడు అని చెప్పింది. చెప్పేసరికి తండ్రి ఒప్పుకోలే. రామచంద్రాన్ని చేసుకోవడం ఏంటి, మన ఇంట్లో పనిచేస్తాడు, సమాన పాయాలో చేసుకోవాలి, వాడిపోయేవాడు. ఆ ఇద్దరు ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు నా నిజం చేస్తే ఈ ఆస్తంతా నాదే కాదా, మనిషి మంచివాడు, వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తాడు, నీ తర్వాత మమ్మల్ని అమ్మ బాగా చూసుకుంటాడు అని పిల్ల గట్టిగా చెప్పింది. చెప్పినా ఆయన ఒప్పుకోలే. ఈ రామచంద్రాన్ని నానా దుర్భాషలు వాడి పంపేశాడు ఇంట్లో నుంచి. ఏం చేస్తాడు, తల దించుకుని అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల ఏం చెప్పినా ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలే. కానీ రామచంద్రం పేరెత్తడం మానేసింది. ఇంకా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఇంకేం మాట్లాడలే. పెళ్లి మాత్రం నేను చేసుకోను. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా పిల్ల పెళ్లి పేరు ఎత్తితే నాకు పెళ్ళి వద్దంటుంది. ఆయన దిగులు పడి అనారోగ్యం తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఏదైనా దిగులుగా ఉందా అని అడగటం మొదలెట్టాడు. వైద్యుడు వచ్చి నాడు చూసేవాడు. ఈయనకి వీక్గా ఉండేది, ఒళ్ళు వెచ్చబడుతూ ఉండేది, పడుకునేవాడు, గుండెల్లో బరువు, ఆయాసం, నడవలేనితనం, ఇవన్నీ వచ్చేసరికి పక్క ఊరు నుంచి వైద్యుడిని పిలిపిస్తే ఆయన నాడు చూడంగానే ఏమైనా బరువు బాధపడుతున్నారా ఇలాంటివి కనుక్కునేవాడు. సరే, ఈ భార్య ఏం చేసింది, ఆయన భార్య, ఓహో ఈ పిల్ల పెళ్లి గురించే ఈయన ఇంత దిగులు పడుతున్నాడని చాలా బతిమలాడి భామాలి భంగపడి కూతుర్ని మొత్తానికి ఎట్లా కొట్లా పెళ్ళికి ఒప్పించింది. ఒప్పించేసరికల్లా సరే, పక్క ఊళ్ళో ఒక ఆయన ఇంకో షావుకారు గారు ఉన్నాడు. ఈయన ధర్మయ్య, ఆయన ఇంకో గోపయ్య. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నారు. ఈ మధ్యలో ఉన్నవాడు ఎవడో పెళ్ళిళ్ళ పేరాయిలు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఆయన ఏం చెప్పాడు, ధర్మయ్య గారికి కొడుకున్నాడండి, చూపులకు బాగుంటాడు. అదే గోపయ్య గారికి కూడా కొడుకున్నాడు, చూపులకు బాగుంటాడు, మరి ఆస్తి చాలా ఉంది, ఒక మాట స్వయంగా వెళ్ళి విచారించుకోండి అని చెప్పారు. పెళ్లి సంబంధాలు చెప్పి మీరే విచారించుకోవాలి అంతే అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, కూతుర్ని పెళ్లి సుముఖం చేశాడు. పక్క ఊళ్ళో ఉన్నటువంటి గోపయ్య గారి కొడుకు ఇస్తాను నిన్ను, పక్క ఊరే, మేము వస్తూ పోతుంటాం, నువ్వు కూడా వస్తూ పోతూ ఉండొచ్చు, ఎక్కువ దూరం ఇవ్వను, మా అమ్మ మా తల్లి ఒప్పుకో అంటే సరే చూసిరమ్మంది కూతురు. ఈయన పోయి ఆ గోపయ్య గారింటికి వెళ్ళాడు. పక్కనున్న చోడవరానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ గోపయ్య ఇంట్లోకి వెళ్ళేసరికి గోపయ్య గారింట్లో నుంచి రామచంద్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికల్లా అతను చూసి ఆశ్చర్యపడి 2 ఏళ్ల నుంచి ఆయన వెతికించాడు కూడా రామచంద్రం కోసం, కూతురు ఏడుస్తోందని. రామచంద్రం ఎక్కడన్నాడో దొరకలా ఆయనకి. ఇప్పుడు 2 ఊళ్ళ అవతల ఉన్న ఆ చోడవరంలో కనిపించాడు. ఒక క్షణం గుండెలు అటక్కమంది కానీ ఈయనేం మాట్లాడలా. అబ్బాయి అడిగాడు, అమ్మగారు బాగున్నారండి, మందాకిని కులసాగా ఉందా, ఆ పొలం బాగా పండిందా, ఈ ధాన్యం బాగా వచ్చిందా,
కుక్కలు పిల్లులు ఎలకలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాటి అన్నిటి గురించి, వ్యాపారంలో పనిచేసే వాళ్ళు ఈయనకు ఉన్నారు కదా, ఇంట్లో ఇంకా గుమస్తాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరు మంచి చెడు కనుక్కున్నాడు. ఏంటంటే చిక్కిపోయారు, మీకు ఒంట్లో బాగోలేదా, ఇలా కనుక్కున్నాడు. కుశలం కనుక్కున్నాక గోపయ్య గారు బయటకు వచ్చాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. మీకెంత ఉంది మాకెంత ఉంది అన్నీ చెప్పుకున్నారు. చెప్పుకున్నాక ఈయన పెళ్లి కొడుకు కోసం చూస్తున్నాడు. మరి పిల్లాడిని చూడాలి కదా. ఈయన అన్నాడు రామచంద్రంతో గోపయ్య గారు, ఒరే వెళ్ళి అబ్బాయి గారిని పిలుచుకురా నాయన, అబ్బాయి వెళ్ళి పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పంటే ఈ రామచంద్రము ఏదో సవరిస్తూ కాగితాలు అవి, ఆయన రాడండి పిలిచిన అన్నాడు. ఎందుకు రారు, పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పు, నేను కన్ను మలిపి వెళ్ళిపో అని చెప్తున్నాడు అనమాట. అదే ఇక వెళ్ళటల్లా, వెళ్ళకుండా అబ్బాయి లేదండి, ఒకవేళ ఆయన వస్తానన్నా మంజువాణమ్మ గారు రానివ్వదు అన్నాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. మంజువాణి ఎవరు అని అడిగాడు ధర్మయ్య గారు. అడిగేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు, రామచంద్ర అని చెప్పాడు, అదేనండి నీలవేణమ్మ గారు కూతురండి, మా అబ్బాయి గారు ఏదో పానీయం పుచ్చుకుని అతిగా ఎక్కడో రోడ్డు మీద పడిపోతే అది వాళ్ళ ఇంటి ఎదురుగుండా పడిపోయాడు, వాళ్ళేమో లోపల తీసుకుపోయి సపర్యలు చేశారు, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు ఎక్కువగా, నీలవేణమ్మేమో మా కాబోయే అల్లుడని ప్రచారం చేస్తోంది అని. ఎక్కడో వాళ్ళ ఇల్లు అని అడిగాడు. అదేనండి కొంచెం అవతలగా సానివాడు ఉంది కదండి, అందులోనేనండి అన్నాడు. అనగానే ఇంకేముంది, ఈయన ధైర్యమని లేచి ఉంచున్నాడు. ఏమిటయ్యా సానివాడిలో ఉంటాడా నీ కొడుకు, రోజస్తమానం అక్కడే ఉంటాడు, అదే ఆయన ఎవతను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం కూడా ఉంటే ఆ పిల్లాడికి మా పిల్లని ఇవ్వాలా అని లేచి బయలుదేరి. లేచేసరికల్లా ఈ గోపాయి గారు ఒళ్ళు మండిపోయింది. ఇంత ఎత్తున లేచాడు. లేచి ఇవి నీ రామచంద్రం మెడ పెట్టుకుని బయటికి చూశాడు. దుర్మార్గుడా, వచ్చిన సంబంధం చెడగొట్టేవు నువ్వు నీ మాటలతోటి, నీ వల్ల సంబంధం చెడిపోయింది, కనుగిలుపుతున్నా అర్థం చేసుకోవు, పిచ్చి వెధవి నువ్వు, పనిచేసేవాడికి ఆ మాత్రం తెలివితేటలు ఉండద్దు, పెళ్ళైతే రేపొద్దున అబ్బాయి వాడే సరవుతాడు, ఏమిటవుతాడు అయితే అవుతాడు లేకపోతే లేదు అని ఒక తోపు తోశాడు. తోయంగానే ఈ ధర్మయ్య గారు వాకిట్లోనే నుంచున్నాడు. బయటికి వెళ్ళాడు కానీ వాకిట్లో నుంచుని గభాలన రామచంద్రాన్ని పుచ్చుకున్నాడు చేతులతోటి. పర్వాలేదులేండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వం, నేను ఇంకా అల్లుడు కోసం వెతకను కూడా అక్కర్లేదు, వీడు బంగారు కొండ, అబద్ధాలు ఆడ్డు, మా అమ్మాయి చెప్తూనే ఉంది మంచివాడు నాన్న సత్యంగా ఉంటాడు అని, నేను వినలేదు, అక్కడికి ఓ ఏడాది వెతికాను నాకు దొరకలేదు, ఇవాళ దొరికాడు, మీ ఇంటికే వచ్చాను నేను పెళ్లి కొడుకు కోసం, మీ అబ్బాయి కాకపోతే ఇంకో పెళ్లి కొడుకు నాకు ఇక్కడ దొరికాడు, పద రామచంద్రం ఇంటికి వెళ్దాం, మా అమ్మాయిని పెళ్లి చేసుకుందు కానీ మా వ్యాపారం అది ధర్మంగా చూసుకుందు కానీ నువ్వే అని ఆ రామచంద్రం చేయిపుచ్చుకుని బండెక్కించుకుని తీసుకుపోయాడు ఇంటికి. అటు ప్రాణం పోయినా వాడు అబద్ధం చెప్పట్ల. అబద్ధం చెప్పని వాడు ఎప్పుడు సత్యంగా ధర్మంగా ఉండేవాడితోటి ఏ ప్రాబ్లమూ ఉండదు. అంతే కదా, వాడితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో వాడు పడతాడు తర్వాత. ప్రధానంగా మనకు అదే కావాలి కదా. అవునండి, మనం ఎంత అబద్ధాలు చెప్పినా మన అల్లుళ్ళు ధర్మంగా ఉండాలని కోరుకోము, మనం ఖచ్చితంగా కోరుకుంటాం కదా. తీసుకుపోయాడు, చక్కగా మన దగ్గర నుంచి పెళ్లి చేశాడు, వ్యాపారాన్ని వాళ్ళకే అప్పచెప్పి కులాసాగా కాశీ రామేశ్వరం అవి తిరుగుతూ సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.